వెల్కమ్ టు మీ టీవీ. నేను మీ మౌనిక. రక్షిత మహిళా సొసైటీ అచ్చంపేట ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గత 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని 11వ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా గ్రంథాలయ అధ్యక్షులు గంగాపురం రాజేందర్, జిల్లా బీజేపీ అధ్యక్షులు బండకారి బాలాజీ, అచ్చంపేట వర్తక సంఘం అధ్యక్షులు పులిజాల రమేష్, స్థానిక విష్ణు సహస్ర అధ్యక్షులు శ్రీను తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపకులు చేపూరి జయ్యమ్మ, నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు రామదాసు రాధిక, కార్యదర్శి దమ్మజ్జు మాధవి, లత, కోశాధికారి పంబ అంజలి మరియు కార్యవర్గ సభ్యులు భారతి, గిరిజ, పద్మ, వసంత, జ్యోతి, హరిత, సుజాత, సువర్ణ, మంగమ్మ, ప్రభావతమ్మ పాల్గొన్నారు. శుభాకాంక్షలు. ముఖ్యంగా రక్షిత మహిళా సొసైటీ సభ్యులందరూ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ, రక్షిత మహిళా సొసైటీ ఆధ్వర్యం లోపల పర్యావరణ పరిరక్షణలో భాగంగా నేడు మట్టి గణనాథుల పంపిణీ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న రక్షిత మహిళా సొసైటీ అధ్యక్షులు గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి గౌరవనీయులు పెద్దలు జిల్లా గ్రంథాలయ చైర్మన్ గారైనటువంటి గంగాపురం రాజేంద్ర గారు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు పులిజాల రమేష్ గారు, మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న రక్షిత మహిళా సొసైటీ పెద్దలు గౌరవనీయులు సంస్థాపక అధ్యక్షులు మరి జయమ్మ గారు, చేపూరి జయమ్మ గారు మరియు సభ్యులందరూ కూడా పేరు పేరున సాయం సంధ్య వందనాలు తెలియజేస్తా ఉన్నాం. నిజంగా చాలా సంతోషం. మట్టి గణనాథుడు ప్రకృతికి చిహ్నము, భగవంతుడైనటువంటి ఆ గణనాథుడు మరి మట్టితోని తయారై మట్టిలో కలిసిపోయేటటువంటి ఆ గణనాథుడు జీవిత పరమార్థాన్ని తెలియజేయడం జరిగింది. ఆ గణనాథుడు యొక్క చరిత్రనే ఒక జీవిత పరమార్థానికి గొప్ప సంకేతము. సనాతన ధర్మం లోపల ఉన్నటువంటి ఆ గణనాథుడు గొప్ప స్వాతంత్ర సమర యోధుడు. స్వాతంత్ర సంగ్రామం లోపల ఈ యొక్క బాల గంగాధర్ తిలక్ గారు ఈ గణనాథుల ప్రతిష్టతోనే, ఈ ఉత్సవాలతోనే స్వాతంత్ర సంగ్రామాన్ని సాధించిండు. కాబట్టి ఆ స్వాతంత్ర సంగ్రామం లోపల ఒక బాగా పండించినటువంటి ఈ యొక్క గణనాథుల యొక్క ఉత్సవాలని నేడు ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునేటువంటి సందర్భంగా ఈ మట్టి గణనాథులని మరి ఉచితంగా పంపిణీ చేస్తున్నటువంటి రక్షిత మహిళా సొసైటీ నాయకులకు, సభ్యులకు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చినటువంటి రక్షిత మహిళా సొసైటీ వారికి హృదయపూర్వక ధన్యవాదాలతో ముగిస్తాను. జై హింద్, జై గణేష్ మహారాజ్. కోనగట్టుపల్లి గ్రామంలో ఆర్వో వాటర్ ప్లాంట్ ని మహబూబ్ నగర్ నియోజకవర్గం పార్లమెంట్ సభ్యురాలు డీకే అర్ణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులకు, ప్రజాప్రతినిధులకు, బీజేపీ పార్టీ జిల్లా నాయకులకు, మండల నాయకులు, గ్రామ కార్యకర్తలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. డీకే అర్ణకి గ్రామ ప్రజలందరూ కృతజ్ఞతలు తెలియజేశారు. స్థానిక ఎన్నికల షెడ్యూల్ సెప్టెంబర్ తొలివారంలో ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఎస్సీసీ ఆదేశాల నేపథ్యంలో ఈ నెల 30న కేబినెట్ భేటీలో దీనిపై క్లారిటీ రానుంది. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను వచ్చే నెల చివరి వారంలో నిర్వహించే ఛాన్స్ ఉంది. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.